దోషములుంటే క్షమించమని వదిలేసి దేవుడి చేతికి అప్పగించుకోండి. ఇంకోసారి అలాంటి తప్పు చేయమని చెప్పండి దేవునికి. ఇంకా ఏమంటున్నాడు? మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడంట. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ భూ దిగంతములందరిలో కొందరినే ఎంచుకొని ఉన్నాడు. వారిని ఎంచుకొని ఉన్నాడు, మనల్ని ఎంచుకొని ఉన్నాడు. మనము దేవుని నమ్మిన బిడ్డలమై ఉండి కూడా మనము ఆయన కొరకు కనిపెట్టుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ధన్యులుగా ఎంచబడాలి. హల్లెలూయా, ధన్యులుగా ఎంచబడాలి. అన్నీ ఇడిచిపెట్టి అన్నిటినీ సహించుకొని చెమటోళ్ళ లెక్క గుడ్డోళ్ళ లెక్క మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ఉండేవారిలాగా ఉండాలి. అలా ఉన్నవారు ధన్యులంట. అంతేకాదు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదు. హల్లెలూయా. ఎంత మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన పరిశుద్ధ ఆలయము చేత, అంటే మనము ఆయన దగ్గర స్తుతించినప్పుడు, ఆయన దగ్గర ప్రార్థించినప్పుడు, ఆయన మందిరములోని మేలు చేత మనల్ని తృప్తిపరుస్తాడంట. ఇగో నా బిడ్డ నా కొరకు కనిపెట్టుకొని ఉంది, ఎవరిని అడగట్లేదు, నన్ను మాత్రమే అడుగుతుంది. నేను ఆమెని, నా బిడ్డని, నా కుమారుణ్ణి తృప్తిపరచాలని దేవుడు తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన చేసి వెంటనే ముగించి కళ్ళు తెరవకండి, కనిపెట్టుకోండి. 2-3 నిమిషాలు కనిపెట్టుకోండి. దేవుడు తప్పక మీతో మాట్లాడుతాడు. నువ్వేది చేయాలనుకుంటున్నావో, నువ్వేది అడుగుతున్నావో దాని కొరకు జవాబు దేవుడు ఇస్తాడు. అంతేకాదు, మా రక్షణకర్తవైన దేవా, భూ దిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మా రక్షణకర్తవైన దేవా, భూ దిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారందరికీ ఆశ్రయము నీవే. హల్లెలూయా. అందరికీ ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు. ఏ ఒక్కరికైనా నువ్వు చెప్తున్నావా, నా రక్షణకర్త నా దేవుడు యేసు ప్రభు, నన్ను రక్షించింది యేసు ప్రభు, నన్ను విమోచించింది యేసు ప్రభు, నా అక్కర్లను తీర్చేది యేసు ప్రభు, నాకు ఆశ్రయంగా ఉండేది యేసు ప్రభు. ఆయన చాటునే నేను నివసిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు మేలు చేయలేదని బాధపడే వారే ఎక్కువగా ఉన్నారు, కానీ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దావీదైతే దేనికి భయపడట్లేదు, దేనికి భయపడట్లేదు. ఎందుకు భయపడతాడు? ఆయనే రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయనను ఆశ్రయంగా చేసుకొని ఉన్నాడు దావీదు. ఆయన భూ దిగంతముల నుండి నివసించే వారందరికీ నేనే ఆశ్రయము అయి ఉన్నాను అంటున్నాడు. మనకు ఆశ్రయంగా లేడా? దేవుని నమ్మిన మనము ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతూ ఉన్నారు? నాకే మేలు జరగట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? నీ రక్షణకర్త అయిన దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. నువ్వు నశించిపోతుంటే ఆయన నిన్ను రక్షించుకొని ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీ బంధువులు, నీ చుట్టాలను, నీ రక్త సంబంధికులందరినీ ఆయనే నీ ప్రార్థన ద్వారా ఆశ్రయించితే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు.
ప్రతి ఒక్కరికి రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలో కొన్ని క్రియలు కేకలేసుకుంటూ పారిపోతూ ఉన్నాయి. ఆ దర్శనాన్ని నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఉన్నాము. మన మీద ఉన్న దుష్ట ఆత్మలు కేకలేసుకుంటూ పారిపోతూ ఉంది. ఒక అగ్ని మన మధ్యలోకి దిగి వచ్చి ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఈ లోకంలో ఎక్కడనూ లేడు. నువ్వెక్కడైనా ఎతుకు, ఎక్కడైనా ఉన్నాడా? మన దేవుని మించిన ఏ ఒక్కరు కూడా లేరు. నీ బాధ ఎంత దేవునికి, నీ కష్టం ఎంత దేవునికి. ఒక్కసారి నువ్వు ఆయన ఆశ్రయించి చూడు. నువ్వు ఆయన్ని ప్రార్థన చేయి, మనసారా ప్రార్థన చేయి. మనుషులతో చెప్తావే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్తావే, ఆయనతో చెప్పలేవా? ఆయన నువ్వు అడగలేవా? అడిగితే లోక సంబంధమైనవి అడుగుతాం మనం. హల్లెలూయా. ఆత్మీయ సంబంధమైన అడిగేవారు చాలా తక్కువ. ఏం అడగాలండి? మనము యాత్రికులము. ఎవరిమి మనము? ఎవరిమి? యాత్రికులమి. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నామండి? హల్లెలూయా. ధర్మారానికి, కరీంనగర్కేనా? కాదు. ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నాం? మనము ఒక్కరిగా వచ్చాం, కానీ అనేక ఆత్మలు రక్షించిన వారమై వారితో మనము మన ఊరికి వెళ్ళాలి. ఏ ఊరికి వెళ్ళాలి? పరలోకం అనే ఊరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. రారా మీరు? రారా? హల్లెలూయా. ఎవరు రారా? రావాలి. మనం ఏ ఊరికి వెళ్ళాలి? మనం ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం? ఎలాగ మనం పోతాం? మన ఊరికి మనం ఎలా చేర్చబడతాం? దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయనను ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయన రక్షణకర్తగా అయిన దేవుడు మనకి. నువ్వేది అడిగితే అది ఇచ్చే దేవుడు. నువ్వు అడిగితే జవాబు రావట్లేదంటే దేవుడికి ఇష్టం లేని నువ్వు అడుగుతూ ఉన్నావు. అవునా కాదా అండి? కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. జవాబు రాకపోతే నువ్వేమైపోతావు? నిరీక్షణ కోల్పోతావు. ఒకసారి నేను అడుగుతున్నావా దేవుణ్ణి? నీకు ఇష్టానుసారమైన జీవితం నేను జీవించాలి. నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? నీకు ఇష్టమైనదే నా జీవితంలో నెరవేర్చు. మనం ఎలాగుండాలండి? ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నాడా లేదా? ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు, వాక్యముతో మాట్లాడుతున్నాడు, దర్శనంతో మాట్లాడుతున్నాడు, కలలో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా నువ్వు కృంగిపోతున్నావు అంటే, అయినను ఆయనను ఆశ్రయంగా చేసుకోవట్లేదంటే నువ్వు మర్చిపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నేను నీకు రక్షణకర్తయ్యై ఉన్నాను. హల్లెలూయా. నీకు ఆశ్రయంగా నేనున్నాను. నా రెక్కల చాటుకు నువ్వు రా. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరమే నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాము. ఆయన చేసే కార్యములు భయంకరములు. అందరూ ఆశ్చర్యపోయేటట్టు చేస్తాడు. నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నీకు ఉత్తరం రావట్లేదు, జవాబు రావట్లేదు, నాకు ఈ కార్యం జరగట్లేదు అని నువ్వు బాధపడుతున్నావా? ఆయన ఆశ్చర్యమైన అద్భుతము చేయబోతున్నాడు నీ జీవితం. బలమైన కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. నమ్మకం లేదా? ఆమేన్ అనట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతం చేయబోతున్నాడని మాట్లాడుతుంటే
సొమ్మసిల్లిపోయి సోలిపోయి కూర్చున్నారండి. ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన భీకరమైన క్రియల చేత నేను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు నీ జీవితంలో. ఇప్పుడు దాకా నువ్వు అనుకున్నది జరగట్లేదేమో, నువ్వు అనుకున్నవన్నీ ఒక పక్కకు పెట్టు. దేవుడు నీ జీవితంలో ఏం చేయాలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన నడికట్టుగా కట్టుకొని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. హల్లెలూయా. మీ బాధలను సమస్యలను అణిచివేయవాడు ఆయనే. ఏంటండి? మీ సమస్యలను మీ బాధలను అణిచివేయవాడు ఆయనే. అయితే ఆయన బలము చేతనే ఆయనకి ఎంత బలం ఉందండి. ఆయన ఎంత శక్తిమంతుడంటే మనల్ని ఎలాగా అరిచేతిలో చెక్కుకొని ఉన్నాడు. మనం అరిచేతిలో సరిపోతామా అనుకుండవచ్చు మీరు. ఆయన అరిచేతిలో చెక్కుకొని ఆయన మనల్ని లాగ చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నడుముకు కట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి చేత ఏం చేస్తున్నాడండి? పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఎవరైనా కొండలను గుట్టలను స్థిరపరిచి ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సముద్రముల ఘోషను ఆయన తరంగములను అణుచువాడు ఆయన. సముద్రములో శిశువులతో దేవుడు ప్రయాణించుచు ఉన్నప్పుడు దేవుణ్ణి శిశువులు అంటూ ఉన్నారు, నీకు చింత లేదా? గాలి తుఫాన్ వచ్చి మనము ఏం చేస్తున్నారంట? గాలి తుఫాను వచ్చి భయంకరంగా గాలి వస్తుంటే దేవుణ్ణి అంటూ ఉన్నారు శిశువులు, నీకు చింత లేదా అని అంటే దేవుడు గాలిని గద్దించేశాడండి. ఆగిపో అంటే ఆగిపోయింది. సముద్ర ఘోషములను అలలు ఆగిపో అంటే ఆగిపోయినాయి. ఆయన శక్తి ద్వారానే జరుగుతూ ఉన్నాయి. నువ్వెందుకు నమ్మట్లేదు నీ జీవితంలో అద్భుతం జరుగుద్దంటే? జరిగినప్పుడు చూద్దాంలే. హల్లెలూయా. అది విశ్వాసం అనబడదు. నా దేవుడు బలమైన దేవుడు, బలమైన కార్యాలు నా జీవితంలో చేస్తాడు అని నువ్వు నమ్మినప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఈ గుట్టను మనం తెచ్చిపెట్టామా? ఆయన స్థిరపరచి ఉన్నాడు. అక్కడ ఆ గుట్ట కలగమంటే కలిగింది. ఆ పర్వతం అక్కడ నిలవమంటే నిలిచింది. సముద్రపు అలలు ఆగిపోమంటే ఆగిపోయింది. గాలి ఆగిపోమంటే ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూడండి, దేవుని శక్తి అటువంటిది. దేవుడు బలము బలమైనది. దేవుడు సెలవిస్తే అది జరిగిపోతుంది. ఆయన సెలవు కొరకు మనం వేడుకోవాలి. నీరసించిపోకండి. ప్రార్థించి మొద్దులై ఉండకండి. దేవుణ్ణి అడగండి, దేవా నేను ఏం చెయ్యాలి నీ కొరకు? ఒక భక్తుడు పాట రాశాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కానీ నీ కొరకు నేను ఏం చేయాలి? ఏం చేశానయ్యా నీ కొరకు అని ఒక పాట రాశాడు. హల్లెలూయా. మనం అడిగితేనే కదా దేవుడిచ్చేది. ఎంత బలమైన దేవుడు మన దేవుడు. బాధపడకండి, దిగులు పడకండి. దేవుడి కార్యాల కొరకు కనిపెట్టి చూడండి. మనుషులకు చెప్పుకొని మీరు దుఃఖాకాంతులై ఉండకండి, ఏడుస్తూ ఉండకండి. మన దేవుడు బలమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జనముల అల్లరిని చల్లార్చువాడును. హల్లెలూయా.
నీ సూచక క్రియలు చూసి దిగంత నివాసుల భయపడుదురు. ఆయన చేసిన అద్భుతాన్ని చూసి ఆయన ఏం చేస్తున్నారంట? ఆశ్చర్యపడతారంట. అప్పుడు నీ జీవితంలో కార్యం జరిగినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నవారు చూసి వాళ్ళు భయపడతారంట, గజ్జగజ్జ వణుకుతారంట. ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యము అటువంటిది. అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలండి? గొడవలకు పోవాలా? ప్రార్థన చేయకుండా ఆగిపోవాలనా? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జనుల అల్లరిని చల్లార్చువాడు ఆయనే, మన బాధను కూడా చల్లార్చువాడు ఆయనే. ఆయన సూచక క్రియలు మన కుటుంబంలో జరగబోతూ ఉన్నాయి. అవి చూసి అన్య జనులు భయపడబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కార్యాలు జరగాలంటే ఆయన కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఉదయ సాయంత్రముల ఉత్పత్తును నీవు సంతోష భరితములుగా చేసి ఉన్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచ్చు ఉన్నావు. దానికి మహదైశ్వర్యములు కలగజేయుచున్నావు. హల్లెలూయా. ఉదయ సాయంత్రముల ఉత్పత్తును నీవు ఆయన ఎంత సంతోషించుచున్నాయంట. హల్లెలూయా. ఆయన ఎంత అందంగా చేశాడంటే ఉదయమును సాయంత్రమును. ఉదయమును లేయగానే ఏం కనపడుతుందండి మనకి? ఏం కనిపిస్తుంది? ఆయన సృష్టించిన అందమైన సృష్టి కనబడుతుంది. అవునా కాదా? హల్లెలూయా. ఏం కనిపిస్తుంది? పిల్లల అల్లరి కనిపిస్తుంది. హల్లెలూయా. మాకైతే పిల్లల అల్లరి కనిపిస్తుంది. మా చుట్టుపక్కన ఉన్నవారు కనిపిస్తారు అని అనుకుంటున్నారా? హల్లెలూయా. ఒక్కసారి నువ్వు లేచి కిటికీ వైపు చూడు. ఆయన సృష్టించిన అందమైన దృశ్యాన్ని నువ్వు చూడు. నీ హృదయంలో సంతోషం పుడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉత్పత్తును నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. చూడు ఆయన ఎంత అందముగా చేసి ఉన్నాడు. ఉదయమున మన ఆయన ప్రార్థన కానీ ఉదయాన్నే ఏం చేస్తాయండి? పిట్టలు, పిచ్చుకలు, పక్షులు ఏం చేస్తాయంట? ఆయనని వాటి స్వరముతో దేవుణ్ణి స్తుతిస్తే అంట, దేవుణ్ణి ఆరాధిస్తే అంట. వాటిని చూస్తే మనం సంతోషపడతామా లేదా? సాయంత్రము కూడా అలాగనే మనము ఆనంద భరితలముగా కావాలంటే ఏం చేయాలి? ఆకాశం వైపు చూడాలి, సృష్టించిన అందాన్ని చూడాలి. హల్లెలూయా. నీకు నెమ్మది లేదా? ఆయన భూమిని దర్శించి దానిని తడిపి ఉన్నాడు. దానికి మహదైశ్వర్యమును కలగచేసి ఉన్నాడు. హల్లెలూయా. గుట్టలు చుట్టుపక్కల ఉన్న అవి కాదు, మన జీవితం అందంగా మార్చబడాలి. ఏ విధంగా మార్చబడుతుంది అంటే మనము ఎలాగ ఉండాలి? దేవుడి యందు ఆయన ఆభరణములు ధరించుకొని అందంగా కనబడాలి. హల్లెలూయా. దేవుడు అప్పుడు సంతోషిస్తాడు మనల్ని చూసి. అవునా కాదా? అవునా కాదా? మనల్ని అందంగా సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. ఆయన చేతులతో ఆయన మనల్ని ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మహదైశ్వర్యమును కలగచేయించి ఉన్నాడు. దేవుడు నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరచిన తర్వాత వానికి ధాన్యము దయచేసి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు చెప్తూ ఉన్నాడు, భూమిని ఆయన వర్షముతో తడిపి ఉన్నాడు. ఆయన నీళ్ళ దగ్గరికి ఆయన నది దగ్గరికి నీళ్ళ కోసము పోవాలి. ఏ విధంగా పోవాలంటే, భూమికి ఏం కావాలండి? పంట పండాలంటే ఆ
పంట మన చేతికి రావాలంటే ఏం కావాలి? ఏం కావాలి? వర్షం కావాలి, నీళ్లు కావాలి. ఆయన దయచేస్తూ ఉన్నాడు, కానీ మనము ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు.